దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది హంగే. ఎలా అయినా బీజేపీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇవి మొన్న బిఎల్ సంతోష్ చేసినటువంటి వ్యాఖ్యలు. దీనికి తోడుగా కిషన్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి నిశ్శబ్ద విప్లవం ప్రజల్లో కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ వస్తోంది. రెండో స్థానం మూడో స్థానం కోసమే బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ కోసమే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. నిశ్శబ్ద విప్లవం సైలెంట్గా ఉంది. ఓటింగ్ రూపంలో తమ వైపే వస్తుంది అంటూ కిషన్ రెడ్డి చెప్పారు. ఇక ఈరోజు అమిత్ షా ఆదిలాబాద్ జనగర్జన సభ వేదికగా డిసెంబర్ 3న తెలంగాణలో ఏర్పాటు కాబోయేది బీజేపీ ప్రభుత్వమే అంటూ అనౌన్స్ చేశారు. అయితే అందుకు తగ్గట్టుగా వాళ్ళు ఎలాంటి ప్రణాళికలు వేసుకుంటున్నారు, మేనిఫెస్టోలో ఏం అనౌన్స్ చేయబోతున్నారు? గతంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర విభజన సరిగా జరగలేదు, ఇప్పటికీ వేడుకలు చేసుకోలేకపోతున్నారు అంటూ కామెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో సరికొత్తగా ఏమన్నా మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారా, లేకపోతే విభజన హామీలకు సంబంధించినటువంటి ప్రకటన ఉంటుందా? వీటితో పాటుగా ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ నిజామాబాద్ సభల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా గతంలో అనౌన్స్ చేసినటువంటి ట్రైబల్ యూనివర్సిటీతో పాటుగా టర్మరిక్ బోర్డుకు సంబంధించినటువంటి 2 ప్రకటనలు చేశారు. ఇక దీంతో పాటుగానే కృష్ణా ట్రిబ్యునల్ బోర్డు రైతులకు మేలు చేసేలా ఉంటుంది, దాన్ని మేము అనుసరిస్తాము, అమలు చేస్తాము అంటూ వ్యాఖ్యానించారు. బట్ ఇంతకు మించి ఇంకా ఎటువంటి ప్రకటన ఇప్పటిదాకా రాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా రామాలయ నిర్మాణం, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రకటనలు, వ్యాఖ్యలు ఉంటున్నాయి. పుల్వామాలో జరిగినటువంటి అటాకులు, సర్జికల్ స్ట్రైక్లకు సంబంధించినటువంటి మాటలు ఉంటున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఏం చేయబోతోంది, ఇది ఇప్పటిదాకా ఒక సరైనటువంటి ప్రకటన బీజేపీ లీడర్ల నుంచి రాలేదు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలయ్యాయి, ఆ తర్వాత వరుసగా సభలు ఉండబోతున్నాయి. అమిత్ షాతో పాటుగా నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్లు, అలాగే జాతీయ స్థాయి నాయకత్వం అంతా తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. ఇటీవలే బీజేపీ ఎమ్మెల్యేలు, కర్ణాటకలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలతో పాటుగా జాతీయ స్థాయి నాయకులందరూ తెలంగాణలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తారు. క్యాంపెయినింగ్లు అవుతాయని చెప్తున్నప్పటికీ ఎలాంటి ప్రకటనలు ఉండబోతున్నాయి, తెలంగాణ ప్రజలకు తామేం చేస్తామో అనే ప్రకటన మాత్రం ఇప్పటికీ రాలేదు. ఎట్ ద సేమ్ టైం అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఇప్పటికీ రాలేదు. దాదాపుగా 50% నియోజకవర్గాల్లో అభ్యర్థులకి సంబంధించినటువంటి ఖరారు ప్రక్రియ పూర్తయింది. బట్ అనౌన్స్మెంట్ కోసం సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాము. అభ్యర్థుల ప్రకటనల్లో కూడా ఆలస్యం అనేది వ్యూహంలో భాగమే అని కిషన్ రెడ్డి చెప్తున్నప్పటికీ ఎంతమంది అభ్యర్థులు ఉండబోతున్నారు, ఎంతమంది అభ్యర్థులు బీజేపీ వైపు ఉన్నారు, ఇంకా ఎదురు చూపులు అనేవి ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా బీజేపీ నుంచి అభ్యర్థుల సరైన ఎంపిక ప్రక్రియ పూర్తి కాలేదు. దాదాపుగా 6,000 అప్లికేషన్లు అనేవి బీజేపీకి దాదాపుగా 6,000 మంది అప్లై చేసుకున్నారు టికెట్ల కోసం. బట్ ఇప్పటికీ కూడా ఒక ప్రకటన అనేది వెలువడలేదు. ఈ ప్రకటన కూడా దసరా తర్వాత వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికలకు అనేది కౌంట్డౌన్ మొదలైపోయింది. ఆల్మోస్ట్ 50 రోజులు కూడా లేని పరిస్థితి. బీఆర్ఎస్ ఒకవైపు దూసుకెళ్తోంది, అయినప్పటికీ బీజేపీ మాత్రం వెనకడుగు వేసింది. ప్రకటనలు అయితే చేస్తున్నారు, సైలెంట్గా నిశ్శబ్దంగా ఉన్నారు, సైలెంట్ రివల్యూషన్ అనేది ఉంది అని చెప్తున్నప్పటికీ వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, అసలు మిగతా రాష్ట్రాల్లో అనుసరించినటువంటి వ్యూహాన్ని ఇక్కడ అనుసరించబోతున్నారా? ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే గతంలో ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ కావచ్చు, ఎప్పుడు హంగ్ అనే హిస్టరీ తెలుగు రాష్ట్రాల చరిత్రలో లేదు. మరి బిఎల్ సంతోష్ ఎందుకని ఆ విధంగా చెప్తున్నారు? ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాన్ని ఇక్కడ అనుసరించబోతున్నారా, లేకపోతే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎలా వస్తుంది? అదొక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్గా ఉంది. అయితే ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడంలో భాగంగానే చెప్తున్నారు తప్ప తెలంగాణకి విభజన హామీలు కావచ్చు, ప్రత్యేకంగా ఏం చేయబోతున్నారు అనేటువంటి ప్రణాళిక ఇప్పటిదాకా అయితే బీజేపీ దగ్గర లేదు. దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రకటన ఇటు రాష్ట్ర నాయకులు కానీ అటు కేంద్ర నాయకత్వం కానీ వెల్లడించలేదు.